ఇంత విస్పష్టంగా ఇన్నిసార్లు నేను నా బోధనలు ఇశ్రాయేలీల కొరకే అని చెప్పి ఇంకొక చోట సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటున్నాడేంటి? ఈ 3 సందర్భాల్లో కూడా నేను ఇశ్రాయేలీల కొరకు మాత్రమే వచ్చానని ఒక చోట, ఇశ్రాయేలీలకు మాత్రమే అర్థమయ్యేలా బోధిస్తున్నాను, వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు అని చెప్పి ఒక చోట, శిష్యులతో మీరు అన్ని జనుల వద్దకు కూడా పోకండి, కేవలం ఇశ్రాయేలీల వద్దకు మాత్రమే వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి ఇంత నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి ఇంకొక చోటేమో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటున్నాడేంటి? ఇలా 2 పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఎందుకు చెప్పాడు? ఆయనకి మానసిక స్థిరత్వం లేదని అనుకోవాలా? మెంటల్గా బ్యాలెన్స్ తక్కువ, లేక ఇంకేమైనా జరిగి ఉంటుందా అన్నది జాగ్రత్తగా పరిశీలించాలి. 2 విషయాలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకటి, ఆయనకి మెంటల్గా కొద్దిగా బ్యాలెన్స్ తక్కువగా ఉంది, ఒక చోట ఎలా చెప్పి ఇంకొక చోట అలా చెప్పాడు, పూర్తి విరుద్ధంగా అనుకోవచ్చు.